السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين. అమ్మా బాద్. ప్రియ విద్యార్థులారా, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రలో ఈరోజు మనం 4వ క్లాసులో ఉన్నాము. అల్లాహ్ యొక్క దయ వల్ల మనం ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రకు సంబంధించిన ఆయన పుట్టుక నుండి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు మనం తెలుసుకోలేకపోయినప్పటికీ ప్రవక్త రాకముందు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టి ప్రవక్తగా ప్రజల మధ్యలో స్పష్టంగా రాకముందు అక్కడి పరిస్థితి ఎలా ఉండింది, ప్రత్యేకంగా ధార్మిక పరిస్థితి గురించి మనం తెలుసుకుంటున్నాము. అయితే ఒకవేళ మీకు మంచి విధంగా గుర్తుండేది ఉంటే, గత పాఠంలో మనం అరేబియా మతాలు, ధర్మాలు అన్నటువంటి ఒక అంశం ప్రారంభించాము. ఆ అంశానికి సంబంధించే ఒక ముఖ్యమైన చిన్న అంశం అనండి, సైడ్ టాపిక్ అనండి, ఇప్పుడు మీరు చూస్తున్నట్లు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ధర్మంలో ఖురైషుల విపరీత పోకడలు అంటే ఏమిటి? దీని ఇబ్రాహీమీలో, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సత్య ధర్మంలో ఎలాంటి బిదఅతులు ఈ అరబ్బులు మొదలు పెట్టారు అన్న విషయం. ఈ సందర్భంలో ఒక విషయం మీరు మంచిగా గుర్తుంచుకోవాలి. అదేంటి? మనం ఇంతకుముందే చదివాము, ఇబ్రాహీం అలైహిస్సలాం, హాజరా అలైహిస్సలాం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని, భార్య మరియు తన కొడుకు, తల్లి బిడ్డల్ని ఇద్దరిని ఇక్కడ మక్కాలో వదిలారు. ఆ తర్వాత అక్కడి నుండి మక్కాలో జనం పెరిగారు. అయితే అరబ్లో ఉన్నటువంటి వీరు, మేము ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మాన్ని అనుసరిస్తున్నాము, మేము ఇబ్రాహీం ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి ధర్మాన్నే ఫాలో అవుతున్నాము అన్నటువంటి ఒక బలమైన నమ్మకంపై ఉండిరి వాళ్ళు కదా. కానీ వారు ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మంలో ఎలాంటి బిదఅతులు ఈజాద్ చేశారు, ఎలాంటి బిదఅతులు వారు కనుగొన్నారు, వాటిని ఆచరిస్తూ ఉన్నారు, ఈ విషయం తెలుసుకోవడం చాలా అవసరం. దీని ద్వారా మనకు బోధపడే మరొక విషయం ఏంటంటే, కాలం గడుస్తున్న కొద్దీ నేను ఇస్లాం పైనే ఉన్నాను, మేమందరము మంచి ముస్లింలమే అనుకుంటూ కూడా ఎన్నో రకాల బిదాతులను పాటించే వారి పట్ల కూడా మనం చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. వెనుక కాలాల్లో కూడా ఇలా జరిగింది. ప్రవక్త కాలం నుండి ఎంత దూరమవుతూ ఉంటే అంత సత్య ధర్మంలో ఉండడం కొంచెం వెనకబడి కొత్త కొత్త బిదాతులు వారు కనుగొనడం మరియు వాటిని అనుసరించడం. అల్లా యొక్క గొప్ప కరుణ మనపై ఏమిటంటే, ఇంతకుముందు ఏ ప్రవక్తల ద్వారా ఏ ధర్మాలు అల్లాహుతాలా పంపాడో వాటిని కాపాడినటువంటి బాధ్యత తీసుకోలేదు అల్లాహుతాలా. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఏ ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణం చేశాడో, ఖురాన్ హదీస్ యొక్క బోధనలు ప్రళయం వరకు ఇవే ఉండాలి గనక వీటి భద్రత, సంరక్షణ బాధ్యత స్వయంగా అల్లా తీసుకున్నాడు. సూరతుల్ హిజ్ర్లో ఈ విషయం ఉన్నది. అయితే అల్లాహు తాలా ఈ బాధ్యత తీసుకున్నాడు గనక ఎంతో మంది అబద్ధపు ప్రకటనలు చేసుకుంటూ, ఆరోపణలు చేసుకుంటూ నేను ప్రవక్త అని వచ్చారు. ఎన్నో రకాల బిదతులు పుట్టించారు. కానీ అల్హమ్దులిల్లా సత్యం కూడా ఉన్నది. అందుకొరకే మనం ఇప్పుడు ఏమంటాము? ఖురాన్, హదీత్, మన్హజ్ సలఫ్ అంటే సహాబాలు, తాబెయీన్లు, తాబెయీన్లు అర్థం చేసుకొని ఆచరించిన రీతిలోనే మనం ఆచరించాలి. ప్రవక్త కాలంలో ఏ విషయమైతే ధర్మంగా లేదో అది ఇప్పుడు ధర్మం కాజాలదు. అయితే ఈరోజు మనం చదువుతున్నటువంటి విషయం ఏంటి? దీన్ ఇబ్రాహీమీ మే బిదఅత్ కి ఈజాద్.
ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ధర్మంలో ఖురైష్ల విపరీత పోకడలు బిదఅతులు. శ్రద్ధగా చూడండి, నాతో పాటు మీరు వినండి, చదవండి మరియు శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అజ్ఞాన కాలపు అరబ్బు జాతిలో పైన తెలిపిన ఆచారాలపై నమ్మకాలు చోటు చేసుకొని ఉండడమే కాకుండా, పైన అంటే మనం గత పాఠంలో ఏవైతే చదివామో, వారి నడుమ మధ్య ఇబ్రాహీం అలీహిస్సలాం, ఇంతకుముందే నేను చెప్పేశాను, ప్రవక్త సల్లల్లాహు వారికి కానీ సహాబాలకు కానీ ప్రవక్తలకు కానీ మనం సల్లల్లాహు అలీహి వసల్లం అలీహిస్సలాం రదియల్లాహు అన్హు ఇలాంటి ఏవైతే రాస్తారో పూర్తిగా రాసే ప్రయత్నం చేయాలి. ఇలా కేవలం కొన్ని గుర్తులు మాదిరిగా రాయకూడదు. సామాన్య ప్రజలు తెలియని వారు అస అని చదువుతారు. ఇబ్రాహీం అస చూపిన మార్గానికి ఇలా చదువుతారు. సరైనది కాదు. ఇబ్రాహీం అలీహిస్సలాం చూపిన మార్గానికి సంబంధించిన కొన్ని ఆచారాలు నమ్మకాలు కూడా ఉంటూ ఉండేవి. వారు పూర్తిగా ఇబ్రాహీం అలీహిస్సలాం ధర్మాన్ని వీడలేదు. అందుకని వారు విధిగా దైవ గృహాన్ని కాబతుల్లా గౌరవించడం, దాని చుట్టూ తవాఫ్ ప్రదక్షిణ చేయడం కూడా చేస్తూ ఉండేవారు. హజ్ ఉమ్రాలు నిర్వహించేవారు. అరఫాత్ ముజ్దలిఫాలో విడిది చేసేవారు. దానికి తోడు హది పశువుల అంటే అల్లా కోసం బలికి కేటాయించే పశువుల కుర్బానీ కూడా చేసేవారు. అయితే ఇబ్రాహీం అలీహిస్సలాం ధర్మంలో అనేక బిద్అత్లను, కొత్త ఆచారాలను చేర్చారు. ఏంటి ఆచారాలు? ఇక రండి తెలుసుకుందాం. ఉదాహరణకు కొన్ని వారు ఏర్పరుచుకున్న బిదాతులలో ఒక బిదాత్ ఏమిటంటే, మేము హజరత్ ఇబ్రాహీం అలీహిస్సలాం సంతానం. వారేమనేవారు? మేము హజరత్ ఇబ్రాహీం అలీహిస్సలాం వారి యొక్క సంతానం. బైతుల్లా కాబా యొక్క సంరక్షకులం. కాబా గృహం మా సొత్తు. కాబా గృహం మా సొత్తు. ఏ ఒక్కరు మా హోదాకు సాటి కారు. ఇంకొకరి హక్కులు మా హక్కులకు సమానం కావు అని తలచడం. ఒక రకమైన గర్వహంకారం వీరిలో వచ్చేసింది. మరోసారి శ్రద్ధగా వినండి. వారు ఏర్పరుచుకున్న బిదతులలో ఒక బిదాత్ ఏమిటంటే, మేము హజరత్ ఇబ్రాహీం అలీహిస్సలాం సంతానం, బైతుల్లా సంరక్షకులం, కాబా గృహం మా సొత్తు, ఏ ఒక్కరు మా హోదాకు సాటికారు, ఇంకొకరి హక్కులు మా హక్కులకు సమానం కావు అని తలచడం. ఈ కారణంగానే వారు తమ సంతతిని, వారు ఆ ఖురైషులు హుమ్స్ బహాదుర్, గరం జోష్ అని ఉర్దూలో చెప్పడం జరిగింది, వీరులుగా పిలుచుకునేవారు. ఇక తమకు తాము ఇలాంటి బిరుదులు ఏర్పరచుకొని ఆ తర్వాత బిదాతుల పోకడలు ఎలా జరిగాయి చూడండి. కాబట్టి మేము హరం, మక్కా సరిహద్దులను దాటి బయటికి వెళ్ళడం మా హోదాకు తగినది కాదు అంటూ హజ్ కాలంలో అరఫాత్ మైదానానికి వెళ్ళేవారు కాదు. ఇది మొత్తం అరబులు కాదండి, ఖురైషులోని కొందరు ప్రత్యేకులు. మరియు అది కూడా ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాబాయి, తాత యొక్క సోదరుల్లో వేరువేరు కొన్ని బాధ్యతలు ఉన్నవి కదా, కాబాకు సంబంధించి, హజ్కు వచ్చే వారికి సంబంధించి. ఇలా ఈ కొందరు తమకు తాము హుమ్స్ అనుకొని ప్రత్యేకంగా ఈ బిదాతులు మొదలుపెట్టారు. మొదటి బిదత్ ఇక్కడ ఏం చదువుతున్నారు మీరు చూస్తున్నారు. మీరు హజ్ కాలంలో అరఫాత్ మైదానానికి వెళ్ళేవారు కాదు, అక్కడ ఇఫాదా విడిది చేసేవారు కాదు. పైగా ముజ్దలిఫాలోనే, ఎందుకంటే ఈ ముజ్దలిఫా అని ఏదైతే ఉందో అక్కడి వరకే
ముజ్దలిఫా యొక్క బౌండరీ పూర్తిగా అయిపోయింది అంటే ఆ తర్వాత హుదూదే హరం, హరం యొక్క హద్దు పూర్తవుతుంది. అరఫాత్ హరంలో రాదు. అందుకొరకే వారు ముజ్దలిఫాలోనే ఇఫాదా చేసేవారు. అల్లాహ్ ఈ బిదఅతును సవరిస్తూ ఖురాన్లో ఇలా సెలవిచ్చాడు, థుమ్మ అఫీదు మిన్ హైథు అఫాదన్నాస్, మీరున్నూ అందరూ ఇఫాదా చేసే స్థలం నుండే ఇఫాదా చేయండి. ఇక్కడ విషయం అర్థమైంది కదా మీకు? అంటే సామాన్య హజ్ చేసేవారు ఎలా హజ్ చేయడానికి వస్తున్నారో, ఎలానైతే చేస్తున్నారో ఆ విధంగా హజ్ చేయడానికి మీరు వచ్చిన వాళ్ళు ముజ్దలిఫా నుండి అరఫాత్కు వెళ్ళడం, అంటే మినా నుండి డైరెక్ట్ ముజ్దలిఫా అరఫాత్కు వెళ్ళాలి 9వ తారీఖు నాడు. మళ్ళీ అక్కడి నుండి సూర్యాస్తమయం అయిన వెంటనే తిరిగి ముజ్దలిఫాకు రావాలి. ఈ విధంగా మీరు కూడా చేయండి. ఈ మీరు పుట్టించుకున్నటువంటి కొత్త బిదఅత్లను వదులుకోండి. మీరు పుట్టించుకున్న ఈ కొత్త బిదఅత్లను వదులుకోండి అని అల్లాహు తాలా వారికి తెలియజేస్తున్నాడు. ఇక మరొక బిదఅత్ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది, శ్రద్ధ వహించండి. వీరి మరో బిదఅత్ ఏమిటంటే, హుమ్స్ అంటే ఖురైష్ వంశం వారు ఇహ్రామ్ వస్త్రధారణ స్థితిలో జున్ను, నెయ్యి, జున్ను అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది పనీర్ అని అంటారు కదా సర్వసామాన్యంగా, అది అరబీలో అకిత్ అని అంటారు. ఇహ్రామ్ వస్త్రధారణ స్థితిలో జున్ను, నెయ్యి తయారు చేయడం సరికాదు అని వారి యొక్క ఇది కూడా ఒక మూఢనమ్మకం ఉండింది. నీడ కోసం తోలు గుడారాల్లో మాత్రమే ఉండాలని, వెంట్రుకలతో తయారు చేసిన గొంగలి గుడారాలు నిషిద్ధమని తలచడం, ఇది కూడా ఒక బిదఅత్. ఇంకా కల్పించుకున్న మరో ఆచారం అంటే మరొక బిదఅత్, హజ్ ఉమ్రా కోసం హరం మక్కా వెలుపలి నుండి వచ్చే యాత్రికులు తెచ్చుకున్న ఆహార పదార్థాలను వీరు తినడం సరికాదని తలచడం. చూస్తున్నారా ఎన్ని రకాల బిదతుల ప్రస్తావన వచ్చింది ఇప్పటి వరకు? 4 రకాల బిదతుల ప్రస్తావన వచ్చింది. మొదటిది అరఫాత్కు వెళ్ళకపోవడం, రెండవది జున్ను, నెయ్యి లాంటిది ఇహ్రామ్ స్థితిలో తయారు చేయడం, తినడం లాంటిది మా కొరకు నిషిద్ధమని భావించడం, మూడవది ఈ ఇహ్రామ్ స్థితిలో ఉండగా, ఈ హజ్లో మొత్తం వెళ్ళినప్పుడు ఎండ ఉంటుంది కదా, అయితే ఏ నీడలోనైనా ఉండవచ్చు, అభ్యంతరం లేదు. కానీ నీడ కోసం తోలు గుడారాల్లో మాత్రం ఉండాలి. కానీ వెంట్రుకలతో తయారు చేసిన గొంగలి గుడారాలు నిషిద్ధం. ఈ రోజుల్లో కూడా హజ్ చేయడానికి వస్తారు ఒక వర్గం వారు, అల్లా హిదాయత్ ఇవ్వుగాక వారికి. వారు బస్కు టాప్ లేని అటువంటి బస్సులో ఎక్కుతారు, దాని యొక్క టాప్ తీసి ఉంటుంది. ఏమనుకుంటారు, ఇలా టాప్ ఉన్న దాంట్లో ప్రయాణం చేయకూడదు. ఇలా తమకు తాము బిదత్లు, ఆ ముష్రికుల ఆచారాన్ని అవలంబించి ఏదో ఒక బిదత్ తయారు చేసుకుంటారు. అల్లా హిదాయత్ ఇవ్వుగాక. ఇక ఆ తర్వాత 4వది, హజ్ ఉమ్రా కోసం హరం మక్కా వెలుపలి నుండి వచ్చే యాత్రికులు తెచ్చుకున్న ఆహార పదార్థాలను వీరు అంటే హుమ్స్ తినడం సరికాదని తలచడం. ఇక 5వ బిదఅత్, హరం వెలుపలి నుండి అంటే బయటి నుండి హజ్ ఉమ్రా యాత్రికులు హరంలోనికి ప్రవేశించిన తర్వాత మొదటి తవాఫ్ ప్రదక్షిణ హుమ్స్ ఇచ్చిన వస్త్రాలు కట్టుకునే చేయాలని ఆదేశించడం మరో బిదఅత్. ప్రజలు తమ తమ బట్టల్లో వస్తారు కదా, కానీ ఇక్కడ వీరి పెద్దరికం, మేము ఇచ్చిన బట్టల్లోనే మీరు మొట్టమొదటి తవాఫ్ చేయాలి. నౌజుబిల్లా. ఆ వస్త్రాలు లభ్యం కాకపోతే పురుషులు నగ్నంగానే తవాఫ్ చేసేవారు. నౌజుబిల్లా. స్త్రీలు తాము ధరించిన వస్త్రాలన్నిటినీ విప్పేసి కేవలం ఓ చిన్న సైజు కలిగిన శరీరం కనబడే చొక్కాను ధరించి కాబా గృహ ప్రదక్షిణ చేసేవారు. ఇక్కడ అరబీలో వచ్చిన పదం ఏంటి? అక్కడ
మన उर्दू और रहीकुल मखतूम लो सिर्फ एक छोटा सा खुला हुआ कुर्ता पहन लेती. छोटा सा खुला हुआ కుర్తా. మరియు ఇదే విషయం మనం ఇది సీరత్ ఇబ్న్ హిషాంలో నుండి తీసుకున్నది. కింద పాద సూచిక మీరు చూశారంటే అక్కడ మీకు తెలుస్తుంది. కానీ ఇదే మనం ఒకవేళ ఆ, ఇక్కడ చూస్తే సీరత్ ఇబ్న్ హిషాం అరబీలో ఇక్కడ ఉంది చూడండి. ఇది وأما النساء فوضع إحداهن ثيابها كلها إلا درعا مفرجا عليها. ఈ ముఫర్రజన్ అన్న పదం ఏదైతే ఉందో ముఫర్రజన్ అలైహా అల్ మష్కూక్ మిన్ ఖుద్దాం ఔ ఖల్ఫ్. ఇదే విషయం ఇక్కడ ఉర్దూ అర్ రహీకుల్ మఖ్తూంలో కూడా వచ్చి ఉంది. దానినే మన తెలుగులో కూడా అనువాదం చేయడం జరిగినది. औरतें अपने सारे कपड़े उतारकर सिर्फ एक छोटा सा खुला हुआ कुर्ता पहन लेती. छोटा सा खुला हुआ कुर्ता. छोटा सा खुला हुआ कुर्ता. ఇదే ఇక్కడ ఏముంది, శరీరం కనబడే, కానీ శరీరం కనబడే అనేది బహుశా నా తక్కువ జ్ఞానంలో కరెక్ట్ పదం కాదు. ఇక్కడ విషయం ఏమంటే వారు హుమ్స్ ఏమనేవారు, బయటి నుండి వచ్చిన వారు మా నుండి బట్టలు తీసుకొనే తవాఫ్ చేయాలి. ఒకవేళ వారి వద్ద బట్టలు తక్కువ పడ్డాయి, బయటి వారి ఇంకా ప్రజలు వచ్చారు కానీ హుమ్స్ వారి వద్ద బట్టలు లేవు ఇవ్వడానికి, అయితే ఏం చేయాలి, పురుషులు నగ్నంగా తవాఫ్ చేయాలి. నౌదు బిల్లా. ఇక స్త్రీలు వారి అసలు బట్టలు వచ్చేసి ఒకే ఒక వస్త్రం మీద వేసుకునేవారు. తమ మర్మాంగం ముఖ్య అవయవాలు కనబడకుండా ఉండే విధంగా. కానీ ఏమిటి, శరీరం మొత్తం దాచి ఉండేది కాదు. వెనక గాని ముందు గాని కింద గాని పైన గాని శరీరం కొంత కనబడే రీతిలో, పూర్తి శరీరం కాదు, శరీరం కొంత కనబడే రీతిలో ఉండేది. అందుకొరకే ఆ స్త్రీలు ప్రదక్షిణ చేస్తూ ఈ క్రింది పద్య పదాలను వల్లించేవారు. అరబీలో వారు ఒక పద్యం, అల్యౌము యబ్దు బఅదుహు ఔ కుల్లుహు వమా బదా మిన్హు ఫలా ఉహిల్లుహు. నేడు మర్మాంగాలు కొంచెమో లేదా పూర్తిగానో బయటపడితే నేను దానిని చూడడం ధర్మసమ్మతంగా తలచను. ఇలా పద్యం పాడుకుంటూ వారు ఆ తవాఫ్ చేసేవారు. ఈ బిదాత్ని కూడా అల్లాహు తాలా ఖండిస్తూ, అల్లా ఈ అర్థం లేని పనుల్ని ఖండిస్తూ వారిని ఇలా హెచ్చరించాడు, యా బనీ ఆదమ ఖుదూ జీనతకుం ఇంద కుల్లి మస్జిద్. ఓ ఆదం సంతానమా, ప్రతి ఆరాధనా సమయంలో మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ చూపండి. సూరతుల్ ఆరాఫ్ సూర నంబర్ 7 ఆయత్ నంబర్ 31. మొత్తానికి స్త్రీ గాని పురుషుడు గాని హుమ్స్ వద్ద బట్టలు పొందకుంటే, లేదా ఎవరైనా గౌరవంగా ఉండాలనే తలంపుతో, అంటే నగ్నంగా ఎలా చేయాలండి, ప్రతి మనిషికి తనంటూ ఒక గౌరవం ఉంటుంది కదా, నగ్నంగా ఉండకూడదని ఈ తలంపుతో హరం వెలుపలి నుండి తెచ్చిన వస్త్రాలను ధరించి తవాఫ్ చేస్తే, తవాఫ్ అయిన తర్వాత ఆ వస్త్రాలను బయట పారేసేవాడు వాటిలో తిరిగి తాను గాని ఇతరులు గాని ఎవ్వరూ ప్రయోజనం పొందేవారు కాదు. అర్థమైందా ఇక్కడి వరకు మీకు? ఇక్కడి వరకు అర్థమైందా? ఈ బయటి నుండి తవాఫ్ చేయడానికి వచ్చేవారు, బయటి నుండి ఎవరైతే హజ్ ఉమ్రా కొరకు వచ్చేవారో వారి యొక్క మొదటి తవాఫ్కు సంబంధించి ఏ బిదాత్ ఉండినదో దాంట్లో 3 రకాల ప్రస్తావన వచ్చింది. మంచిగా అర్థం చేసుకోండి. ఒకటేమిటి, ఒకటి హుమ్స్ అనేవారు మేము ఇచ్చిన బట్టల్లోనే మీరు తవాఫ్ చేయాలి, ఇదొకటి.
ఇక వారి వద్ద అంత బట్టలు ఉండకపోయేవి, తక్కువ పడేవి. ఎవరికైతే బట్టలు దొరకలేదో వారేం చేయాలి? పురుషులైతే మొత్తం నగ్నంగా తవాఫ్ చేయాలి. కానీ స్త్రీలు వారి అసలు బట్టలు ఏవైతే ధరించి వస్తారో వదిలేసి కేవలం ఒక గుడ్డ, ఒక వస్త్రం వేసుకోవాలి. అది పూర్తి శరీరాన్ని కప్పి ఉంచదు. అందుకొరకే వారు ఈ పద్యాలు చదువుతూ ఉండేవారు. మా శరీరంలో యబ్దు కుల్లుహు ఔ బాదుహు ఫలౌ బదా ఫలా ఉహిల్లుహు. నా శరీరంలోని కొంత భాగము లేదా పూర్తి భాగము కనబడేది ఉంటే దాన్ని చూడడానికి నేను అనుమతి ఇవ్వను. ఇలాంటి ఇందులోనే మూడో రకం ఏంటి? కొందరు మరీ తమకంటూ ఒక గౌరవం లేదండి, మీ దగ్గర బట్టలు లేవు, సరే మంచిది, మేము నగ్నంగా కూడా చెయ్యము, మేము మా బట్టల్లోనే చేస్తాము. అలాంటి వారి కొరకు ఏముండింది కండిషన్? ఈ హుమ్స్ వారు పెట్టిన కండిషన్ ఏంటి? సరే, మీరు ఏ బట్టల్లో వచ్చి తవాఫ్ చేస్తున్నారో వెంటనే ఆ బట్టలు తీసి పారేయాలి. వేరే ఎవరికి ఇవ్వకూడదు, మళ్ళీ స్వయం మీరు కూడా దాన్ని వాడుకోకూడదు. ఏంటి, ఏమైనా బుద్ధి జ్ఞానాలతో కూడిన పనా ఇవి? కానీ బిదతులు ఈ విధంగా. ఇక్కడ అర్థం చేసుకోండి. ముజావర్లు అని, పుజారులు అని, ఆ ధర్మమంతా నా సొత్తు, నేను చెప్పినట్లు ఉండాలి మీరు, ఈ విధంగా ఏదైతే ఆటలు ఆడిస్తారో జాగ్రత్తగా ఉండండి. ఇస్లాం ఎంత స్పష్టమైన ధర్మం. ఎవరినైతే అరే వాడు పామరుడు, వాడు ఈ విధంగా ఏదైతే అనుకుంటామో, ఇలా చిన్నతనంగా చూసేది లేదు. ఇందులో ఎవరు ఎంత ఎక్కువ ఖురాన్ హదీద్ జ్ఞానం పొందుతాడో వాడే చాలా గొప్పవాడు. అందుకొరకే ఖురాన్లో కూడా అల్లాహ్ తఆలా అనేక సందర్భంలో చెప్పి ఉన్నాడు, మీరు ధర్మం నేర్చుకోండి. అజ్ఞానంగా వారు పెద్దలు, అయ్యో వారు చెప్పినట్లు ఉండాలి, వారి ముంగడ వంగి ఉండాలి, ఎల్లప్పుడూ చేతులు జోడించుకుంటూ ఉండాలి, ఈ విధంగా తమకు తాము, అల్లా ఎవరిని కూడా ఒకరికి బానిసలుగా చేసి మనల్ని పుట్టించలేదు. కాకపోతే ఎవరికి ఏ గౌరవం ఉందో దాని ప్రకారంగా మనం పరస్పరం గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి. చిన్నలు పెద్దలను గౌరవించాలి. ఎవరు ఇల్ము పరంగా, ధర్మజ్ఞానం పరంగా, హోదా అంతస్తు పరంగా ఏ స్థానంలో ఉన్నారో దాని ప్రకారంగా వారిని గౌరవించాలి. కాదు అనదు ఇస్లాం. కానీ ఈ మూఢనమ్మకాలు పెట్టుకొని ధర్మానికి సొత్తు నాదే గనక నేను చెప్పినట్లు వినాలి అన్నటువంటి పెద్దిరికాలు ఏదైతే కొందరు వహిస్తారో, ఖురాన్ నుండి గాని హదీస్ నుండి గాని సరైన ఆధారం చూపకుండా, మాట అర్థం చేసుకుంటున్నారు కదా? ఖురాన్ హదీస్లో ఒక మాట లేదు, ఖురాన్ హదీస్లో ఎలాంటి దలీల్ లేదు, నేను చెప్పిందే ధర్మం అన్నట్లుగా ఎవరైతే పోకడలు చేస్తారో అలాంటి వారికి ధీటుగా, గౌరవంగా, మంచి రీతిలో సమాధానం ఇచ్చి ధర్మం నేర్చుకొని మీరు కూడా పెద్దవారయ్యే ప్రయత్నం చేయండి. కానీ మళ్ళీ ప్రజల్ని ఖురాన్ హదీస్ వైపునకు తీసుకురండి. అల్లాహ్ ముందు వంగాలి, ప్రవక్త విధానంలో వంగాలి. ఇది అల్లానే ఆరాధించాలి, ప్రవక్త విధానంలోనే ఆరాధించాలి. ఇలా ఉండాలి మనం పని. ఖురైష్లు కల్పించుకున్న బిదతులలో ఎహ్రాం కట్టుకొని, ఎహ్రాం స్థితిలో ఉంటారు కదా, ఎహ్రాం స్థితిలో ఎహ్రాం కట్టుకొని ఇంట్లో ప్రవేశ ద్వారం గుండా, ఇంట్లో ప్రవేశ ద్వారం గుండా లోనికి ప్రవేశించకుండా ఇంటి వెనుక భాగంలో పెద్ద రంధ్రం చేసి అందులో నుంచి లోనికి ప్రవేశించడం, ఆ నిర్వాకాన్ని వారు సత్కార్యంగా భావించడం మరొకటి. దివ్య ఖురాన్ ఈ ఆచారాన్ని కూడా నిషేధించింది. సూరతుల్ బకరా, సూరతుల్ బకరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 189. ఒకవేళ మీరు ఆ ఆయత్ చదవాలనుకుంటే, చూడాలనుకుంటే ఇక్కడ మీరు చూడగలరు. సంక్షిప్తంగా ఆయత్ చదివి మనం ముందుకు సాగుదాము. ఆయత్ 2 189 చూసారా? యస్అలూనక అనిల్ అహిల్ల,
ఓ ప్రవక్త, ప్రజలు నిన్ను నిలవంకను గురించి ప్రశ్నిస్తున్నారు కదూ. కుల్ హియ మవాకీతు లిన్నాసి వల్ హజ్. ఇది ప్రజల ఆరాధనల వేళలను, హజ్ కాలాన్ని నిర్ధారించటానికి జరిగిన ఏర్పాటు అని నువ్వు వారికి సమాధానం ఇవ్వు. ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇక ఆ తర్వాత ఈ విషయం గురించి ఇది ప్రస్తావన చూడండి. వలైసల్ బిర్రు బి అన్ తఅతుల్ బుయూత మిన్ దుహూరిహా. ఇహ్రామ్ స్థితిలో మీరు మీ ఇళ్లలోకి వెనుక వైపు నుంచి రావటం సత్కార్యం కాదు. వలాకిన్నల్ బిర్ర మనిత్తకా. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉన్న వాడిదే అసలు సత్కార్యం. వఅతుల్ బుయూత మిన్ అబ్వాబిహా. మీరు మీ ఇళ్లలోకి వాకిళ్ళ నుండే ప్రవేశించండి. వత్తఖుల్లాహ లఅల్లకుం తుఫ్లిహూన్. సాఫల్యం పొందగలుగు సాఫల్యం పొందగలందు లకు గాను, అంటే సాఫల్యం పొందాలనుకుంటే అల్లాహకు భయపడుతూ ఉండండి. అల్లాహ్ చెప్పినట్లు మనం జీవించడం, ప్రవక్త విధానంలో ఉండడం, ప్రతి పని చేసేటప్పుడు అల్లాహ్ యొక్క భయం. అల్లాహకు ఇష్టమా లేదా ఇది, అల్లాహ్ స్వీకరిస్తాడా లేదా ఇది, అల్లాహ్ ఏ ప్రవక్త ద్వారానైతే అల్లాహ్ ఏ ప్రవక్త ద్వారానైతే అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహు తాలా ఏ ప్రవక్త ద్వారానైతే ఈ సత్య ధర్మాన్ని పంపాడో దాని ప్రకారంగా నేను ఆచరిస్తున్నానా లేదా, ఈ విషయాలు ఈ విషయాలు తెలుసుకోవడం, దీని ప్రకారంగా ఉండడం, ఇది చాలా చాలా అవసరం. ఈ ధర్మమే అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలు, అంటే బహుదైవారాధన, షిర్, మూఢనమ్మకాలు, అర్థం లేని పనుల ఈ ధర్మం అరేబియా ప్రజల్లో సర్వసాధారణమైపోయిన ధర్మం. ఇదే కాకుండా అరేబియా ద్వీపకల్పం చుట్టూ గల ఇతర ప్రాంతాల్లోని యూదు మతం, క్రైస్తవ మతం, అగ్ని ఆరాధకులు, సాబీ మతం కూడా ఆ కాలంలో కొంతవరకు ప్రవేశించాయి. కాబట్టి వాటి చారిత్రక రూపం టూకీగా ఇక్కడ చెప్పుకుందాము. అంటే సంక్షిప్తంగా కొన్ని విషయాలు: యూదులు, క్రైస్తవులు మరియు అగ్ని ఆరాధకులు, ఇక సాబీ, ఈ 4 రకాల మతాలకు చెందిన విషయాలు కూడా కొన్ని అరబులో వచ్చాయి. ఎలా వచ్చాయి, ఎక్కడెక్కడ, అది సంక్షిప్తంగా ఇక్కడ తెలపడం జరుగుతుంది. అరేబియా ద్వీపంలో యూదుల శకాలు 2 గడిచాయి. వీటిలో మొదటి శకం పాలస్తీనాలో బాబిలోనియా మరియు ఆషూర్ సామ్రాజ్యాల విజయం ఫలితంగా యూదులు వలస వెళ్ళడానికి సంబంధించింది. ఆ పరిపాలన దమనకాండ రాజు బుఖ్తె నసర్, ఉర్దూలో కూడా మరియు అరబీలో కూడా బాకు కొమ్ము ఉంది, బుఖ్త్ నసర్, యూదు బస్తీలను సర్వనాశనం చేయడం, వారి హైకల్ అంటే యూదుల ప్రార్థన మందిరం విధ్వంసం, యూదులను పెద్ద సంఖ్యలో బాబిలోనియాకు తరిమివేయడం వగైరాల ఫలితంగా వగైరాల ఫలితంగా, యూదులు పలస్తీనాను వదిలి హిజాజ్, ఉత్తర దిశన గల చుట్టుపట్ల ప్రాంతాలకు వచ్చి స్థిరపడడానికి సంబంధించింది. ఇది మొదటి విషయం గురించి చెప్పడం జరుగుతుంది. ఇది మొదటి విషయం గురించి చెప్పడం జరుగుతుంది. రెండవ శకం రోమ్కు చెందిన టైటస్ నాయకత్వంలో క్రీస్తు శకం 70 సంవత్సరంలో రోమనులు పలస్తీనాను వశపరుచుకున్నప్పుడు యూదులపై రోమనులు చేసిన ఆగడాలు, వారి హైకల్ను నాశనం చేసిన ఫలితంగా అనేక యూదు తెగలు హిజాజ్కు కాందీషికులుగా పారిపోయి రావడం. కాందీషీకులుగా, అర్థమవుతుందా ఈ పదం మీకు? ఇక్కడ కాందీషీకులుగా అన్నటువంటి పదం, దీనికి భావం ఏంటంటే ఎప్పుడైతే వారిని అక్కడి నుండి తరిమి వేయడం జరిగిందో అక్కడ 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 వారు మజిలీ చేసుకుంటూ వారిలో జ్ఞానవంతులైన, తౌరాత్ చదివినటువంటి బోధకులు
చిట్ట చివరి ప్రవక్త ఫలానా హిజాజ్ ప్రాంతంలో వస్తారు అని చెప్పి ఉన్నారు. అందుకొరకు వారు ఇటువైపున వచ్చి ఇక్కడ నివసించడం మొదలుపెట్టారు. వీరు యస్రిబ్, ఖైబర్, తైమాలో వచ్చి స్థిరపడి తమ జనవాసాలను నిర్మించుకోవడమే కాక కోటను, దుర్గాలను నిర్మించుకున్నారు. దుర్గా అంటే అర్థమవుతుందా? కిలా, ఫోర్ట్ అని అంటారు కదా, అంతఃపురం కూడా అని కూడా అంటారు కావచ్చు బహుశా. ఈ వలస వచ్చిన యూదు మతస్థుల ద్వారా అరేబియా ప్రజల్లోనూ కొంతవరకు యూదు మతం చోటు చేసుకుంది. ఇస్లాం ఆవిర్భావానికి పూర్వం, ఇస్లాం ప్రారంభ కాలంలోనూ రాజకీయ ఒడిదుడుకుల్లోనూ దాని ప్రభావం ఏర్పడటమే. ఇస్లాం ఆవిర్భావం నాటి యూదు తెగల్లో ఖైబర్, నదీర్, ముస్తలక్, ఖురైదా, బను కైనుకా ఈ తెగలు చాలా ప్రముఖులైనవి. వఫా అనే గ్రంథకర్త సమహూది ఆ గ్రంథం పుట 116లో ఈ యూదు తెగల సంఖ్య 20 కంటే అధికమని రాశాడు. యూదు మతానికి ఇది మదీనా, దాని చుట్టుపక్క ప్రాంతం గురించి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు. ఇక రండి, యూదు మతానికి యమన్లోనూ వికాసం లభించింది. అక్కడ అది వృద్ధి నొందడానికి కారణం తబ్బాన్, అసల్ తుబ్బాన్ తూతోని ఉన్నది మరియు బా ఒత్తుతోని. అరబీ ఇబ్న్ హిషాంలో కూడా ఇలాగే ఉంది, ఉర్దూ అర్రహీకుల్ మఖ్తూమ్లో కూడా ఇలాగే ఉంది. తుబ్బాన్. చూస్తున్నారు ఇక్కడ సబ్ తుబ్బాన్. అస్అద్ అబూ కరీబ్ మరియు మన సీరత్ ఇబ్న్ హిషాం అరబీలో కూడా తుబ్బాన్, అస్అద్, అబూ కరీబ్, అబూ కరీబ్ రీ గుడితోని. ఈ తుబ్బాన్, అస్అద్, అబూ కరీబ్ అనే వ్యక్తి, ఇతను యుద్ధం చేస్తూ యస్రిబ్ చేరాడు. యస్రిబ్ అంటే మదీనా యొక్క పాత పేరు. అక్కడనే యూదు మతాన్ని స్వీకరించాడు. బను కురైదాకు చెందిన 2 యూదు పండితుల్ని తమ వెంట తోడుకొని యమన్ దేశానికి వచ్చాడు. వారి ద్వారా యమన్లో యూద మతం వ్యాప్తి చెందింది. ఈ అబూ కరీబ్ అనంతరం అతని కుమారుడు యూసుఫ్ జు నవాస్ యమన్కు రాజయ్యాడు. అతను యూదు మతం పిచ్చిలో నజ్రాన్కు చెందిన క్రైస్తవులపై దాడి చేశాడు. వారిని యూదు మతం స్వీకరించడానికి ఒత్తిడి చెయ్యగా వారు దాన్ని నిరాకరించారు. అందుకు జు నవాస్ ఓ పెద్ద కందకం త్రవ్వించి అందులో అగ్నిని రాజేశాడు. ఆ అగ్నిగుండంలో స్త్రీ, బాల, వృద్ధులు అనే విచక్షణ లేకుండా వారందరినీ పడవేసి కాల్చి చంపాడు. చనిపోయిన వారి సంఖ్య 20-40 వేల నడుమ ఉంటుంది అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది క్రీస్తు శకం అక్టోబర్ 532వ సంవత్సరపు సంఘటన. దివ్య ఖురాన్లోని బురూజ్ సూరాలో దీని ప్రస్తావన ఉంది. ఇక్కడ వరకు యూదు మతం మదీనా, దాని చుట్టుపక్క ప్రాంతాల్లో, యమన్లో ఎక్కడెక్కడ ఎలా పాకింది అనే విషయం తెలుసుకున్నారు. ఇక రండి, ఇక క్రైస్తవ విషయానికి వస్తే అరేబియాలో వారి ప్రవేశం అబిసీనియా మరియు రోమనుల ఆక్రమణ ద్వారా జరిగింది. యమన్ను అబిసీనియనులు క్రీస్తు శకం 340లో ఆక్రమించుకున్న విషయం మనం ఇదివరకే చర్చించుకున్నాం. ఇది మొదటి ఆక్రమణ. ఇది క్రీస్తు శకం 378 వరకు కొనసాగింది. ఈ మధ్య కాలంలో యమన్ దేశంలో క్రైస్తవ మిషనరీలు పనిచేశాయి. దాదాపు అదే కాలంలో ఓ క్రైస్తవ సన్యాసి ఫీమూన్ నజరాన్కు వచ్చాడు. ఈ రోజుల్లో నజరాన్ సౌదియా బార్డర్లో ఉంటుంది. దాని తర్వాత అటుపక్కన యమన్ ఉంటుంది. అక్కడి ప్రజల్లో ఈ ఫీమూన్ నజ్రాన్ ప్రజల్లో క్రైస్తవ మత ప్రచారం చేశాడు. ఆ సన్యాసి అంటే ఫీమూన్ మహత్యాలను, ఆ మతం ఔన్నత్యాన్ని చాటే కొన్ని సూచనలు చూసి
నజ్రాన్ వాసులు క్రైస్తవులుగా మారిపోయారు. ఆ తరువాత నవాస్ చర్యకు ప్రతిచర్యగా నవాస్ ఇప్పుడే చదివాము కదా, యూదుడు పిచ్చివాడు, మొత్తం ప్రజల్ని అగ్నిలో వేసిన వాడు, 20 నుండి 40 వేల వరకు. ఈ నవాస్ చర్యకు ప్రతిచర్యగా అబిసీనియనులు తిరిగి యమన్ను వశపరుచుకోవడం జరిగింది. అబ్రహా యమన్ పాలనా పగ్గాలను తన చేతిలో తీసుకొని ఎంతో ఉత్సాహంతో పెద్ద ఎత్తున క్రైస్తవాన్ని విస్తరింపజేసే ప్రయత్నం చేశాడు. ఈ ఉన్మాదంలోనే అతడు యమన్లోనే ఓ కాబా గృహాన్ని నిర్మించి అరబ్బు జాతీయులందరినీ మక్కా కాబతుల్లా దైవ గృహాన్ని విడిచి తాను నిర్మించిన కాబా హజ్ చేయించడానికి ప్రయత్నం చేశాడు. మక్కాలోని కాబాను ధ్వంసం చేసే ప్రయత్నం చేయగా అల్లాహ్ అతని ఈ దుస్సాహసానికి తగిన శిక్ష విధించాడు. ఇది అందరికీ ఓ గుణపాఠంగా మిగిలిపోయింది. దీని ప్రస్తావన సూరతుల్ ఫీల్లో ఉంది. మరోపక్క రోమను సామ్రాజ్యం పొరుగున ఉన్న కారణంగా ఆలె గస్సాన్, బనూ తగ్లబ్ మరియు బనూ తై వగైరా అరబ్బు తెగల్లో క్రైస్తవం వ్యాపించింది. సరికదా, హీరాకు చెందిన కొందరు అరబ్బు రాజులు సైతం క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఇక్కడి వరకు క్రైస్తవుల ప్రస్తావన అయిపోయింది. ఇక మజూసి, అగ్ని పూజారులు, అగ్ని ఆరాధక మతం, అది చాలా మట్టుకు పర్షియా పొరుగున అరబ్బుల్లో వ్యాప్తి చెందింది. ఈ రోజుల్లో ఇరాన్ అని ఏదైతే దేశం ఉందో దాని పక్కనే ఇరాక్ ఉన్నది. ఉదాహరణకు అరేబియాలోని ఇరాక్ ప్రాంతం, బహ్రైన్, ఈ రోజుల్లోని బహ్రైన్ కాదు, ఆనాటి కాలంలో ఈరోజు అల్ అహ్సా, అల్ హుఫూఫ్ అని సౌదియా యొక్క ఈస్ట్లో ఉన్నటువంటి పట్టణాలు, వాటిని బహ్రైన్ అని అనబడేది ఆ కాలంలో. అలాగే హిజ్ర్ మరియు అరేబియా అఖాత తీర ప్రాంతాలు. ఇవే కాకుండా యమన్పై పర్షియన్ అధికార సమయాన అక్కడ కూడా కొంతమంది ఈ మతాన్ని స్వీకరించడం జరిగింది. ఇక సాబి మతం గురించి, ఇక మిగిలింది సాబి మతం. ఇరాక్ వగైరాల్లో జరిగిన పురాతన శిథిలాల త్రవ్వకాల్లో బయల్పడిన శిలాశాసనాల ద్వారా ఇది హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకు చెందిన కల్దానీ జాతి మతం అని తెలిసింది. పురాతన కాలంలో సిరియా, యమన్ వారనేకులు ఈ మతానుయాయులే. అయితే యూదు మతం ఆ తరువాత క్రైస్తవ వికాసం ఊపందుకున్నప్పుడు ఈ మత పునాదులే కదిలిపోయి నామరూపాలు లేకుండా పోయింది. అయినప్పటికీ మజూసీ మతంతో కలగాపులమై లేదా వారి పొరుగున్నే ఇరాక్ మరియు అరేబియా అఖాత తీరంలోనూ ఈ మతానుయాయులు కొందరు మిగిలి ఉండేవారు. ఇక మొత్తం ధార్మిక స్థితి గురించి ఇక్కడ సంక్షిప్తంగా మరీ చెప్పడం జరుగుతుంది. దీంతోనే మన పాఠం ఈరోజు సమాప్తమవుతుంది. అరేబియా ద్వీపంపై ఇస్లాం కిరణాలు ప్రసరించినప్పుడు అక్కడ మనుచున్న మతాలు, ధర్మాలు ఇవే ఇప్పుడు మనం తెలుసుకున్నవి. అయితే ఈ మతాలన్నీ చీలిక పేలికలై ఉండేవి. ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మాన్నే అనుసరిస్తున్నాం అంటున్న ముష్రికులు, బహుదైవారాధకులు సైతం ఆయన బోధనలకు ఆమడ దూరంలోనే ఉన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఏ నైతికతను బోధించారో అవి ఆ ముష్రికులలో నామమాత్రానికైనా కానరాకపోయేవి. పాప పంకిలంలో పడి ఓ సుదీర్ఘకాలం గడిచిపోయినందున వారిలోనూ విగ్రహారాధనకు సంబంధించిన ఆచారాలు, సంప్రదాయాలు చోటు చేసుకున్నాయి. ఇవి కూడా ధార్మిక పుణ్య కార్యాలుగానే భావించేవారు. ఈ ఆచార సంప్రదాయాలు వారి రాజకీయ, ధార్మిక జీవితంపై గొప్ప ప్రభావం కలిగి ఉండేవి. ఇప్పుడు చదివినటువంటి చివరి 4 లైన్లపై శ్రద్ధ వహించండి. తర్వాతనైనా ఈ పేజీలు చూసి, ఈ యూట్యూబ్ లింక్
చూసి మరి శ్రద్ధగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ విషయాలను అర్థం చేసుకుంటే ఈ రోజుల్లో మన మధ్యలో ఎలాంటి బిదఅతులు షిర్కులు ఉన్నాయి, వాటిని సామాన్య ప్రజలు ఎలా అసలైన ఆరాధన, అసలైన పుణ్యకార్యాలుగా భావిస్తున్నారో అర్థమవుతుంది. యూదు మత పరిస్థితి కేవలం ప్రదర్శన బుద్ధి, పెత్తనం చెలాయించడం మట్టుకే మిగిలిపోయింది. ప్రవక్త రాకముందు పరిస్థితి గురించి చెప్తున్నారు. యూదు మత గురువులు అల్లాహకు బదులు తామే ప్రభులై కూర్చున్నారు. ప్రజలపై తమ ఇష్టాన్ని రుద్దేవారు. ప్రజల మనస్సుల్లోని మాటలను తెలిసినట్లుగా నటిస్తూ వారి పెదాల నుండి బయటకు వచ్చే ప్రతి మాటను పరీక్షించేవారు. సంపద, రాజ్యం. గమనించండి ఈ రెండు విషయాలు. ఈ రోజుల్లో కూడా ఎక్కడెక్కడ ధర్మం పేరు మీద ఏమి చేయడం కోరుతున్నారో కొందరు దౌర్జన్య పరులు. సంపద, రాజ్యం ఎలా సొంతం చేసుకోవాలన్న విషయంపైనే వారి దృష్టి కేంద్రీకరించబడి ఉండేది. వారి ఈ ప్రవర్తన మూలంగా యూదు ధర్మం ఎంత నాశనమైనా సరే, అవిశ్వాసం, నాస్తికత్వం ఎంత ప్రబలిపోయినా సరే, ఆ మతానుయాయులకు దైవం ఇచ్చిన ఆదేశాలు, బోధనలు ఎంత దెబ్బతిన్నా సరే. అర్థమవుతుందా? ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడ చదివిన విషయాలు ఏమైనా అర్థమయ్యాయా లేవా? కమ్యూనిజం అని, మార్క్సిజం అని ఏవైతే పుట్టుకొచ్చాయో వాటి యొక్క స్థాపకులు ఎవరు? వెనుక మళ్ళీ చూడండి ఒక్కసారి. యూదుల్లోని నుండి వచ్చిన వారే. ఈసా అలైహిస్సలాం తీసుకొచ్చినటువంటి సత్య ధర్మాన్ని మొత్తం రూపుమాపి స్వయం ఈసా అలైహిస్సలాం అల్లా కుమారుడు నఊదు బిల్లా, లేదా మూడిట్లో ఒకరు, త్రినిటీ అన్నటువంటి తప్పుడు విశ్వాసాలు పుట్టించిన వాడెవడు? పోల్స్, యూదుడు. ఇంకా చరిత్ర చెబితే చాలా ఉన్నాయి, కానీ అసలు పుస్తకం చదువుతున్నాము గనక కొంచెం గుర్తు రావడానికి అలా అక్కడక్కడ సైగ ఇస్తూ వెళ్తున్నాను. శ్రద్ధ వహించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మనం అందరం మానవులం, సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క దాసులం. అల్లాహకు ఇష్టమైన రీతిలోనే మనం జీవితం గడపాలి. అది అల్లాహకు ఇష్టమైన రీతి ఏంటి, ఎలా తెలియాలి? సత్యమైన ప్రవక్తల ద్వారా పంపాడు. అయితే ప్రవక్తల పరంపర చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై సంపూర్ణం చేసి ఈ సత్య ధర్మమైన ఇస్లాం ఏదైతే ఆదం అలైహిస్సలాం నుండి ప్రతి ప్రవక్తకు, ప్రతి ప్రవక్త ద్వారా ప్రతి జాతి వారికి ఇవ్వడం జరిగిందో ఆ ఇస్లాంని అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై సంపూర్ణం చేశాడు. కనుక ఇక ప్రళయం వరకు వచ్చే మానవులందరూ కూడా అల్లాహ్ పంపినటువంటి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఈ సత్య ధర్మం ఇస్లాంని మాత్రమే నమ్మాలి, అనుసరించాలి. అప్పుడే వారి ఇహలోక జీవితంతో పాటు పరలోకంలో నరకం నుండి ముక్తి పొంది స్వర్గంలో చేరుతారు. అల్లాహ్ మనందరికీ కూడా ఇఖ్లాస్తో ఈ ధర్మంపై నిలకడగా ఉండే చివరి శ్వాస వరకు స్థిరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. ఈ యూదుల సత్యం, వారి యొక్క పోకడలు, చెడ్డ పనులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాకముందు కూడా ఏముండినవో ఇక్కడ సంక్షిప్తంగా చెప్పబడ్డాయి. వారి ఈ ప్రవర్తన మూలంగా, ఏ ప్రవర్తన ఇక్కడ చెప్పడం జరిగింది కదా, సంపద, రాజ్యం ఎలా సొంతం చేసుకోవాలన్న విషయంపైనే వారి దృష్టి కేంద్రీకరించబడి ఉండేది. వారి ఈ ప్రవర్తన మూలంగా యూదు ధర్మం ఎంత నాశనమైనా సరే, అవిశ్వాసం, నాస్తికత్వం ఎంత ప్రబలిపోయినా సరే, ఆ మతానుయాయులకు దైవం ఇచ్చిన ఆదేశాలు, బోధనలు ఎంత దెబ్బతిన్నా సరే. అర్థమైందా? ఖురాన్ నుండి ఒక ఆధారం మీరు చూడాలనుకుంటే ఇక్కడ గమనించండి ఒక ఆయతును, మీకు విషయం మరింత స్పష్టంగా బోధపడుతుంది. చూస్తున్నారా? సూరత్ నిసా ఆయత్ నంబర్ 1. అలం తర ఇలల్ లదీన ఊతూ నసీబం మినల్ కితాబి యుమినూన బిల్ జిబ్తి వత్తాగూత్ వయఖూలూన లిల్లదీన కఫరూ
హౌలాఇ అహదా మినల్లదీన ఆమను సబీలా. గ్రంథంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని, గ్రంథంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని. ఇక్కడ ఉద్దేశం ఎవరు గ్రంథం ఇవ్వబడిన వారంటే యూదుల గురించి. యూదుల్లోని ఈ కొంతమంది ఎవరైతే ఇలాంటి చెడ్డ గుణం కలిగి ఉన్నారో వారి గురించి చెప్పడం జరుగుతుంది. వారిని నీవు చూడలేదా? వారు విగ్రహాల, జిప్తుపై, మిథ్యా దైవాల, తాగూత్పై విశ్వాసం కలిగి ఉన్నారు. నఊదు బిల్లా. ఎందుకు? ప్రపంచ లాభం కోరకు నాస్తికత్వాన్ని కూడా ప్రజల్లో వ్యాప్తి చేసింది ఎవరు? ఈ దుష్టులే. అవిశ్వాసుల గురించి అభిప్రాయపడుతూ, అవిశ్వాసుల గురించి, కుఫార్ మరియు ముష్రికీన్ల గురించి అభిప్రాయం ఎలా తెలిపేవారు? విశ్వాసుల కంటే వీరే, అంటే అవిశ్వాసులు, చాలా వరకు సన్మార్గాన ఉన్నారు అని అంటారు. యూదులకు తెలుసు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్య ప్రవక్త, చివరి ప్రవక్త అని. ముస్లింలు సత్యంపై ఉన్నారని కూడా తెలుసు. కానీ వారి యొక్క ఈర్ష్య, జిగస్సు, దాని కారణంగా ఇస్లాం కంటే కుఫ్ర్ మంచిది అని అంత స్పష్టంగా అనేవారు. అందుకొరకే అల్లాహు తాలా వారిని ఏ విధంగా, అల్లా శపించింది కూడా వీరినే. అల్లా శాపానికి గురైన వారిని ఆదుకునేవాడెవన్నీ నీవు చూడవు. ఇక్కడ ఈ ఆయతను కూడా గమనిస్తున్నారా? కరోనా తర్వాత నుండి ఇప్పటి వరకు పరిస్థితుల గురించి కూడా ఈ ఆయతను చదివితే ఎంతో విషయం దూరంగా ఆలోచించవచ్చు అని అర్థం చేసుకోవచ్చు. అల్లా అంటున్నాడు ఇలాంటి ఈ దుష్టులైన యూదులను ఉద్దేశించి, రాజ్యాధికారంలో వారికి ఏదన్నా భాగముందా? ఒకవేళ ఉంటే, ఒకవేళ అంటే లేదు, కానీ ఒకవేళ ఉంటే వారు జనులకు రవ్వంత కూడా ఇవ్వరు. ఇక ఈ ఆయత్ యొక్క అనువాదం, ఈ ఆయత్ యొక్క భావం ఇక్కడ నేను స్పష్టంగా చెప్పలేను, సమయం సరిపోదు. మరి ఒక 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి, రండి అది చదివి మనం పూర్తి చేసుకుందాము ఈనాటి క్లాస్. ఇక్కడ వరకు సంక్షిప్తంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాకముందు యూదుల్లోని కొందరు చెడ్డవారు ఎలా యూద మతాన్ని చెడగొట్టారు అన్న విషయం చూశారు. క్రైస్తవం అనుకోని విధంగా ఓ విగ్రహారాధనగా మారిపోయింది. వారు అల్లాహ్ను మరియు మానవుణ్ణి అద్భుతంగా మిశ్రమం చేసేశారు. ఏ అరబ్బులైతే ఈ మతాన్ని స్వీకరించారో వారిపై ఈ మత ప్రభావం ఏమాత్రం లేకుండా ఉండేది. కారణం, ఈ మత బోధనలు వారికి ప్రియమైన స్వదేశ జీవితానికి సరిపోకపోవడమే, వారు తమ జీవన సరళిని మానుకోకపోవడమే. తక్కిన అరబియా మతాలను అవలంబించే వారి పరిస్థితి ముష్రికులకు భిన్నమైనదేమీ కాదు. వారి ఊహలు, వారి నమ్మకాలు, వారి ఆచార సంప్రదాయాలలో అవినాభావ సంబంధం ఉండడమే దానికి కారణం. సోదర మహాశైలారా, అల్హమ్దులిల్లా, అల్లాహ్ యొక్క దయతో ఇక్కడి వరకు ఈరోజు మనం పూర్తి చేసుకున్నాము. అయితే ఇన్షా అల్లాహ్ తర్వాత వచ్చే క్లాసులలో మరికొన్ని విషయాలు మనం తెలుసుకొని, ఇక ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టుక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పెంపకం, బాల్యం, యవ్వనం, వివాహం, ఆ తర్వాత ప్రవక్త పదవి, ఇవన్నీ కూడా ఇన్షా అల్లా వస్తూ ఉంటాయి. మీరందరూ ప్రతి గురువారం ప్రత్యేకంగా ఈ సీరత్ క్లాసులలో జాయిన్ అవుతూ ఉండండి. మీ వద్ద ఏదైనా ప్రశ్న ఉండేది ఉంటే ఒక 5 నిమిషాలు మనం ప్రశ్నలు తీసుకోవచ్చు.